హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. వీడియో నిండు వారు అవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్లాన్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ టైం చేస్తారంటే ఎవరి ఫోటోతో వీడియో వేయాలనుకున్న వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం హేపిక్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. హేపిక్ యాప్ ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది. మీరు ఎవరి ఫోటోతో వీడియో వేయాలనుకున్న వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ సింబల్ క్లిక్ చేయండి. క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏ ఎక్స్పాండ్ అని అనుకో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఇవ్వండి. మీకు నచ్చిన ఏ టైప్ జనరేట్ కావాలో ఆ ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ వచ్చి జనరేట్ క్లిక్ చేయండి. నేను నార్మల్గా 2x ఒకటి జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ 2x ఒకటి జనరేట్ క్లిక్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు నచ్చిన స్టైల్లో మీకు జనరేట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. ఒక 1 minute వెయిట్ చేయండి. లేదంటే మీరు 2x 25x 3x అలా జనరేట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన స్టైల్లో ఇలా రౌండ్ మీకు నచ్చిన దాన్ని అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై క్లిక్ చేసి ఇక్కడ రైట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఫోటోలని. ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలని బ్యాక్గ్రౌండ్ నేమ్ చేసుకోండి. దానికోసం ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకునే యాప్. ఫోటో రూమ్ యాప్ ఇలా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాకప్ ప్రీమియం అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటాయి, క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి రీటెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి విజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి సర్చ్ చేయండి. ఇలా దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. సేమ్ ఇలా ఇంకో ఫాంట్ ఇంకోటి వేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా అన్ని టెక్స్టైల్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ 3.17 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి ముందుకు వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోని యాడ్ చేసుకుని ఇక్కడ ఫోటోని కిందకి రాగేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ స్కేల్ సింబల్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోవాలి. ఫోటో లేయర్ని జూమ్ చేసుకొని మిడిల్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బార్డర్ అండ్ షాడో క్లిక్ చేయండి. ఇక్కడ షాడో క్లిక్ చేసి షాడో యాడ్ చేసుకొని మీకు రైట్ సైడ్ వల్ల లెఫ్ట్ సైడ్ వల్ల అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి షాడోని. ఇలా సేమ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ గామా ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. మీ ఫోటో తగ్గట్టు ఎక్స్పోజర్ ఇలా ఇంక్రీజ్ చేసుకొని గామా ఇలా లైట్ మీ ఫోటో తగ్గట్టు ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫోటోలు క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలు టోటల్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఫోటోస్ ఇలా వస్తుంది చూడండి ఒకసారి. ఇలా మీరు చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని. ఇలా వస్తుంది. ఇలా వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.